ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 19/11/2023. అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు. సేవలతో పాటు అనంత వైరాగ్య వృత్తి ద్వారా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు బేహద్దు బాబ్దాదా తమ బేహద్దు సహయోగి పిల్లలను చూస్తున్నారు. సహయోగి పిల్లలు సదా బాబా హృదయంలో ఉన్న హృదయ సింహాసనాధికారులు. నిరాకార బాబాకు అకాల సింహాసనము కూడా లేదు. పిల్లలైన మీకు అనేక సింహాసనాలు లభించాయి. సింహాసనాధికారి పిల్లలను చూసి బాబా సంతోషిస్తున్నారు. బ్రాహ్మణ జీవితము యొక్క శ్వాస సంతోషము. ఈ అవినాశీ సంతోషము లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు. సంతోషము ఎల్లప్పుడూ ఒకేలాగే ఉండాలి. సదా సంతోషములో ఉండేవారు పాస్విత్ ఆనర్గా అవుతారు. ఒకసారి సంతోషములో మరోసారి దిగులులో ఉండేవారు ధర్మరాజపురిని దాటవలసి వస్తుంది. కేవలం పాస్విత్ ఆనర్లు మాత్రమే ఒక్క క్షణములో బాబాతో వెళ్తారు, ఎక్కడా ఆగరు. సేవలలో ఎంత ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అంతగానే సమయానుసారంగా స్వస్థితిలో బేహద్దు వైరాగ్యము అవసరము. ఎప్పటి వరకైతే మీలో బేహద్దు వైరాగ్య వృత్తి రాదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తి రాదు. వైరాగ్య వృత్తి లేనంత వరకు మీరు కోరుకున్నట్లుగా అందరికీ బాబా పరిచయము లభించదు. బేహద్దు వైరాగ్యము సదాకాలికమైన వైరాగ్యముగా ఉండాలి. వైరాగ్యము ఖండితము కావటానికి ముఖ్య కారణము దేహాభిమానము. దేహభానంపై వైరాగ్యము రానంత వరకు ఏ విషయం యొక్క వైరాగ్యము సదాకాలికంగా ఉండదు, అల్పకాలికంగానే ఉంటుంది. దేహాభిమానానికి చెందిన రూపాలు అనేకము ఉన్నాయి. మీ దేహాభిమానము దేహీ అభిమానములోనికి మారిపోవాలి. దేహాభిమానము సహజమైనట్లుగా ఆత్మాభిమానము కూడా సహజమైపోవాలి. ముందుగా దేహము యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యము ఉండాలి. సంస్కారాలు స్థితి నుండి మిమ్మల్ని క్రిందికి తీసుకువచ్చేస్తాయి. పాత సంస్కారాల కారణంగానే సేవలో లేక సంబంధ సంపర్కాలలో విఘ్నము కలుగుతుంది. పాత సంస్కారాలు కొందరిని లేదా ఎక్కువ మందిని ఏదో ఒక రూపంలో చాలా ప్రబలంగా తమ వైపుకు ఆకర్షితము చేసుకుంటున్నాయి. కావున ముందుగా పాత సంస్కారాలపై వైరాగ్యము రావాలి. పిల్లలు సంస్కారాలపై వైరాగ్య వృత్తిని ధారణ చేయటంలో బలహీనంగా ఉన్నారు. పాత సంస్కారాలను అంతము చేసేశారు, కానీ దాని అంశము మిగిలి ఉంది. ఆ అంశమే వంశమైపోతుంది. పాత సంస్కారాల దాడి జరిగినప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా కాలేరు. మీరు నాలెడ్జ్ఫుల్గా అయినప్పుడు మీపై ఎటువంటి సంస్కారాలు, సంబంధాలు, పదార్థాలు దాడి చేయలేవు. ఎంతగా అయితే సేవలలో ఉల్లాస ఉత్సాహము ఉందో అంతగా బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయటంలో కూడా అటెన్షన్ ఉండాలి. ఇందులో ఎప్పుడూ నిర్లక్ష్యము ఉండరాదు. నేను సమయానికి పూర్తిగా తయారై చూపిస్తానని బాబాకు ఓదార్పున ఇవ్వరాదు. మీరు మాస్టర్ రచయితలు. ఎప్పుడూ సమయాన్ని శిక్షకునిగా చేసుకోవద్దు. కేవలము సేవల ఉమ్మంగ ఉత్సాహంలోనే ఉంటే మీ బేహద్దు వైరాగ్య వృత్తి అంత్యమైపోతుంది. సేవ అత్యవసరము. సేవలో సంతోషము, శక్తి మరియు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. సేవతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తిని కూడా ధారణ చేయండి.
మీలో ఉన్న వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. సేవా ప్లానులను ప్రాక్టికల్లో ఇమర్జ్ చేసినప్పుడే సఫలత లభిస్తుంది. అలాగే ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. సాధనాలైతే మీకు రోజురోజుకు ఎక్కువగానే లభిస్తాయి, కానీ అనంత వైరాగ్య వృత్తి యొక్క సాధన ఆగిపోకూడదు, ప్రత్యక్షముగా ఉండాలి. సాధనాలు మరియు సాధన రెండు సమానముగా ఉండాలి. సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యము కూడా ఉండాలి. ముందున్న సాధనాలకు మరియు ఇప్పటి సాధనాలకు ఎంతో తేడా ఉంది. ఇప్పుడు సాధన గుప్తమైపోయింది, సాధనాలు ప్రత్యక్షమైపోయాయి. సాధనాలను విశాల హృదయముతో ఉపయోగించుకోవటం మంచిదే. సాధనాలు మీ కొరకే ఉన్నాయి, కానీ సాధనను గుప్తము చెయ్యకండి. సాధనాలను ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావములోనికి రాకూడదు, అతీతముగా ఉండాలి. సాధనాలు అనంత వైరాగ్య వృత్తిని అణిచివేయకూడదు. సేవలో సఫలత పొందుటకు మీటింగును ఏర్పాటు చేసుకుంటారు. అలాగే బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయుటకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక్క క్షణములో అశరీరులుగా కావటానికి బేహద్దు వైరాగ్య వృత్తియే పునాది. ఈ వైరాగ్యము యోగ్యమైన ధరణి లాంటిది. అందులో ఏ బీజము వేసినా వెంటనే ఫలము వచ్చేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మీ స్థితిని ఒక్క సెకండులో సెట్ చేసుకునే విధంగా అలవాటును చేసుకోవాలి. ఈ విధమైన విల్ పవర్ ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఫుల్ స్టాపును పెట్టగలరు. నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు సదా బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా వాతావరణాన్ని తయారు చేసే విశేష ఆత్మలకు సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యములో పెట్టే విశేష ఆత్మలకు బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: ఏకవ్రత రహస్యాన్ని తెలుసుకొని వరదాతను సంతోషపరిచే సర్వసిద్ధీస్వరూప భవ. వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాలు ఉన్నాయి. ఎవరు ఎంతగా తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. తెరచి ఉంచిన బండారము అది. తెరచి ఉన్న ఇటువంటి బండారము ద్వారా కొంతమంది పిల్లలు సంపన్నముగా అవుతారు, కొంతమంది యథాశక్తి సంపన్నమవుతారు. స్లోగన్: మనస మరియు వాచ ఈ రెండు సేవలను జతజతలో చేసినట్లయితే డబల్ ఫలితము ప్రాప్తిస్తూ ఉంటుంది. ఓం శాంతి.